క్వశ్చన్ పేపరేనా? ఒక్క ముక్క అర్థమై చేస్తలేదు. ఐడియా. సార్, స్లిప్పులు చూసి కాపీ కొడుతుంది సార్. ఎంత ధైర్యం లేకపోతే టీచర్ ముందు స్లిప్పులు పెడతావా? ఇదొక దేడిది మాకు సార్. మీకేమైంది? మీకు కూడా ఇది స్లిప్ లెక్క కనిపిస్తుందా? స్లిప్ లెక్క అంటే ఇది స్లిప్ కాదా? కాదు సార్, చూడండి. ఇదేం భాష ఇలా ఉంది? ఇది నాగలిపి సార్. నాగాలాండ్ లో నేర్చుకున్నా. అలాగా? ఎంతకీ ఇందులో ఏం రాసుంది? అది చదవనీకి ట్రై చేస్తే కుక్క సాగు వస్తారంట. అంత రిస్క్ నేను తీసుకోనులే, నువ్వు రాసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మో, ఇదా నాగలిపి అనుకున్న రహస్యం. చెప్తా నీ పని. సార్ సార్, మళ్ళీ ఏమైందే? అమ్మా, ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేసి చూడండి సార్. ఎందుకే? ఓపెన్ చేయండి సార్, చెప్తాను. అద్దం తెచ్చావేంటే? ఆ అక్షరాలు చూడడానికి సార్. అక్షరాలేంటే? అదేంటిదో మీరే చూడండి సార్. వారి నీ తెలివో, నీది మామూలు తెలివి కాదే. ఇంత చిన్న వయసులోనే నన్నే జఫాగాని చేస్తావా? నిన్ను నన్ను కొట్టిస్తావా? ఈ చెంపదెబ్బ వాడుకుంటే పోలే. అమ్మో, నా మెడ పట్టేసింది బాబో, నా మెడ పట్టేసింది. ఏమోనే కోపం ఆపుకోలేక కొట్టేశాను. అమ్మో, నా మెడ తిరగట్లేదు సారు. నేను ఎట్లా ఎగ్జామ్ రాయాలి సారు? మెడతో రాయడం ఎందుకు, చేత రాయి. పంచలేసిన వాడు పీ కొత్త. ఓకే ఓకే ఓకే, మెల్లగా రాసుకోమ్మా. కూర్చో. ఏంటి అంత గిట్టి కొట్టేసానా నేను? అమ్మో, నా పేపర్ లో చూసి రాస్తుంది సార్. ఇటు తిరగవే, ఇటు తిరుగు. అదే లాభం లేదో. ఇటు తిరుగు, ఇటు తిరుగు. అదే సార్, ఇది నా దాంట్లో చూసి రాస్తాను సార్. నాకు అర్థమైంది. ఏమే, 4 దిక్కుల్లో ఏ దిక్కుని వదలటం లేదు. ఎటు తిరిగితే అటే కాపీ కొడుతున్నావు. అరే, మెడ తిరుగుతారని బాధపడుతుంటే మీకు లేదు సార్. ఎగ్జామ్ రాయనిస్తారా లేకుంటే ప్రిన్సిపల్ సార్
రాయాలట. నువ్వు రాసుకో, నేనే అటు తిరుగుతా. నా మేకప్ ఎలా ఉంది? ఇదేంటి ఇంకా రాలేదు? డాక్యుమెంట్స్ దొరకలేదేమో అత్తయ్య గారు. అబ్బబ్బా ఆకలేస్తుంది అత్తయ్య గారు. ఒసేయ్, గీత రాగానే తిందామే. చిచ్చి, గీతలు ఎలా తింటారు అత్తయ్య గారు? ఒసేయ్, రాగానే తిందామంటే దాన్ని తిందామని కాదే, మరి బయటకెళ్ళి తిందాము అని. బయటికా? నీకేం కావాలంటే అవన్నీ తిందువు గాని. ఇదిగోండి, ఈ క్యారేజ్ కొంచెం మా అమ్మాయికి ఇవ్వండి. ఏంటి క్యారేజ్ ఇవ్వాలా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామే? మీరు ఆయాలే కదా, ఆయాలే కదా. ఆయాలంటే నువ్వు నోరు ముయ్యవే. ఆంటీ, మేము ఆయాలమే, ఇటు ఇవ్వండి, తీసుకుంటాను. ఇవ్వండి. లోపల చెకోడీలు ఉన్నాయి, పాపం తినమని చెప్పండి. అలాగే అలాగే. అత్తయ్య గారు, ఈ క్యారేజ్ ఎందుకు తీసుకున్నారు? తినడానికే. అవునా? పైసా ఖర్చు లేకుండా ఫుడ్ వచ్చింది కదా. మీరు సూపర్ అత్తయ్య గారు. త్వరగా పట్టడం. అదిగో వచ్చేసింది. ఏంటమ్మా, ఏంటి తల్లి, ఆ డాక్యుమెంట్ దొరికిందా? లేదండి, ఆ శ్వేత చాలా తెలివిగా తప్పించుకుందండి. మరి నువ్వేం చేసావు? ముద్దు పప్పులు ఇలా చూస్తూ కూర్చున్నావా? నర్మై, దున్నపోతులాగున్న మన వల్లే కాలేదు. పాపం పసిపిల్ల, అది మాత్రం ఏం చేస్తుంది? అబ్బా, చెప్పండి నానమ్మ గారండి. ఇప్పుడు శ్వేత ఎక్కడుందమ్మా? క్లాస్ రూమ్ లోనే ఉందండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, ప్రిపేర్ అవుతుందండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? అవునండి, కానీ నేను ఎగ్జామ్స్ రాయనండి. ఏమ్మా, మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేదు కదండి. అవమానంతో నా మనసు బాధపడుతుందండి. ఆ బాధలో అన్నం కూడా తినబుద్ధి కావట్లేదండి. చాలా తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు కడుపు నిండా తినాలి, వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సరేనండి, ఆ అన్నం నా కోసమే తెచ్చారా? ఎందుకు నా మీద పడతారు? మీరిద్దరు ముయ్యండి. అబ్బబ్బబ్బా, చాలా రుచిగా ఉంది నానమ్మ గారండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంకో గిన్నె తెస్తాం, పొందిలోకి తిను. పెద్దమ్మ గారండి, నన్ను మీతో పోల్చకండి. ఉసై, నేను పోల్చింది నాతో కాదే, పందితో. రెండిటికి పెద్ద తేడా ఏముందండి? నువ్వైపోయావే. నువ్వు అమ్మ గీత, ఇంతకు ముందు చెకింగ్ స్క్వాడ్ వచ్చారా? రాలేదండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. ఆ డాక్యుమెంట్ సంగతి మేము చూసుకుంటాము. అలాగేనండి. వెళ్ళు. వచ్చింది పీతలాగా కుమ్మిది, వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేద్దాం దగ్గర? చెకింగ్ స్క్వాడ్ అవతారం ఎత్తి ఆ డాక్యుమెంట్స్ కొట్టేద్దామే. పదండి వెళదాం. మధ్యలో ఉంటే తల తిప్పి కాపీ కొడుతున్నానని తెచ్చి ఈ మూల పడేసిండు సారు. ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాయాలి? తల తిప్పితే టీచర్ కనిపెడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాపం
కాపీ కొట్టడానికి అవకాశం లేనట్టుంది కదూ. బాధపడకు శ్వేత, నేను హెల్ప్ చేస్తా. అవునా? అంటే ఆన్సర్స్ చూపిస్తావా? అవును. ఇదిగో ఇద్దరు మధ్యలో పెడతాను, చూసి రాసుకో. చల్లి తల్లి, మెడ గిటి వైపు ఉంటే బుక్ గిటి వైపు పెడతావేందే? నేను ఎట్లా చూసి రాసుకుంటానే? అదే కదా టాలెంట్. రాసుకోవే, రాసుకో రాసుకో. నాతోనే మజాకులు చేస్తావానే? చెప్తానే పోనీ. చచ్చింది గొర్రె. చెప్తా నిండవే పోనీ. అరే నా మెడ సెట్ అయింది. ఎంత ధైర్యమే! ఏకంగా బుక్ పెట్టుకునే కాపీ కొడుతున్నావా? సార్ కొంచెం అన్న దిమాక్ లేదా సార్? నా లుక్ ఎటు వైపు ఉంది సార్? గీత వైపు. మరి బుక్ ఎటు వైపు ఉంది సార్? గోడ వైపు. మరి కాపీ ఎట్లా కొడతా సార్? కరెక్టే. ఏం కరెక్ట్ సార్? ఇందాకేమో తల అటువైపు పెట్టింది, మరి ఇప్పుడు ఇటువైపు ఎలా పెడుతుంది సార్? అవును కరెక్టే. ఏం కరెక్ట్ సార్? ఒకవైపు ఫిక్స్ అవ్వనికి ఇదేమైనా గోడ అనుకున్నారా సార్? నా మెడ దానికి ఇష్టం వచ్చినట్లు ఫిక్స్ అవుతుంది, దానికి నేనేం చేస్తా సార్? అవును ఇది కరెక్టే. అది అబద్ధం చెప్తుంది సార్. అబద్ధం నాది కాదు, నీది. సారు ఇది నన్ను ఇరికించనీకే బుక్ గీడ పెట్టింది సారు. కావాలంటే ఈ బుక్ మీద పేరు చూడండి సారు, గీత అని ఉంటది. ఏమరికిచ్చవు తింగర్దానా. గీత. అవును ఈ బుక్ నీదే. అంటే దీన్ని తిట్టించాలని ఇక్కడ పెట్టావు అన్నమాట. నిన్ను ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా నుంచోండి. ఏయ్ మాస్టర్ గారు, మీరేమిటి సెంటర్లో శిలా విగ్రహం మాదిరి అలా నిలబడున్నారు? మీరే కదండి ఎక్కడ వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉండాలని చెప్పారు. నీ బొంద సారు. కదలొద్దు అంటే ఉన్న చోట విగ్రహంలా మారమని కాదు, అలర్ట్ గా ఉండమని. అలాగా? ఇంతకీ మీరెవరు? చెకింగ్ స్క్వాడ్ ఫ్రమ్ డిఈఓ ఆఫీస్. ఎస్. అలాగా, నమస్తే అండి, రండి ప్లీజ్. గీత ఏంది? వీళ్ళు ముస్లిం బ్యాచ్ లెక్కున్నారే. నానమ్మ గారు రంగంలోకి దిగిపోయారా? రండి సార్ రండి, కూర్చోండి. కాఫీ గానీ కూల్ డ్రింక్స్ గానీ తెప్పించమంటారా? బావర్చీ నుంచి బిర్యానీ కూడా తెప్పించండి, తినేసి వెళ్తాం. మేము వచ్చింది చెకింగ్ చేయడానికి, నువ్వు పెట్టే చేత తినడానికి కాదమ్మా. ఆఫీసర్స్ కమ్ ఆన్. సార్ ఓకే సార్. ఈ అమ్మాయిని ఫుల్ గా చెక్ చేయండి. క్లాస్ లో ఇంత మంది ఉండగా నన్ను ఎందుకు చెక్ చేస్తున్నారు? నీతోనే స్టార్ట్ చేస్తున్నాం. అలా ఎందుకు సార్? ఫస్ట్ బెంచ్ నుండి మొదలు పెట్టండి. కుదరదు. వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలంటే చెప్పినట్టు చేయడం బెటర్. సరేనా? ఓకే ఫస్ట్ నుంచి వద్దాం పదండి. ఓకే ఓకే. ఇట్రారా. స్లిప్లు ఏమైనా తెచ్చావా? ఉన్నాయి సార్, కానీ మీకు పనికిరావు. ఏరా
ఈరోజు సైన్స్ ఎగ్జామ్ అయితే సోషల్ రాసుకొని వచ్చిన. ఛీ! వెధవా. 10 రూపాయలు ఇవ్వు, వదిలేస్తా. 10 రూపాయలా? ఇదిగోండి సార్, 20 రూపాయలు తీసుకోండి. ఇవెందుకురా? రేపు కూడా స్లిప్పులు పెట్టుకొస్తా, గందుకే. రేపు మేము రావు కదరా. గందుకే కదా ముందే ఇస్తున్నా. వీడు మేధావి సార్. వీడి దగ్గర ఏమి లేవు. నెక్స్ట్. ఎందుకు లేవు? పెన్సిళ్ళు పెన్లు ఉన్నాయి. అయితే నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. వీడిది వర్కౌట్ అయిందిలే. రాసుకో. పెన్సిల్ తీసుకుంటున్నారేంటి? వాటిపైన కూడా ఏమైనా రాసుకొచ్చారేమోనని చెక్ చేయడానికి. ఓహో, ఆ చెకింగ్ ఏదో ఎక్కడ చేయండి. కుదరదు, అది మా రహస్యం. నైస్. ఈ పాపం చూస్తే వాళ్ళ నాన్నమ్మని చూసినట్టే ఉంది. గంట ముసల్దాన్ లెక్క కనిపిస్తున్నదా? అంటే నా ఉద్దేశం అంత వయసుందని కాదమ్మా, అంత అందంగా ఉంది అని. దీన్ని నానమ్మ నాకు బాగా తెలుసు. అది షర్టు మీద చింపాంజీ లెక్క ఉంటది. ఏయ్, అంటే మా అత్తయ్య గారు చింపాంజీ లెక్క ఉంటుందా? ఈ పాప అన్నది నన్ను కాదు ఆఫీసర్స్. సరే, ఈ పాప చాలా తెలివైన దానిలో ఉంది. మీరు ఈ బ్యాగులు తీసుకోండి, వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగరే, ఆగండి ఆగరే. నా డాక్యుమెంట్లు కొట్టేందుకు వచ్చిండ్రని నువ్వు బాగా తెలుసు. చెప్తా మీ పని. సార్, డోర్ క్లోజ్, డోర్ క్లోజ్, డోర్ క్లోజ్. ఇంత ఈజీగా దొరుకుతుందని అనుకోలేదు. ఆ డాక్యుమెంట్స్ నా చేతికి రావాలి. మీ ఇద్దరికి చెరుకు యాపిల్ కొనిస్తానే. యాపిలా? అబ్బే, యాపిల్ అద్దె గారు, కావాలంటే ద్రాక్ష కొని పెట్టండి. నీ బాందే. యాపిల్ అంటే ఫోను. అలాగా? అయితే వెంటనే రంగాకి ఫోన్ చేయాలి. ఎందుకే? యాపిల్ అంటే ఫ్రూట్ అనుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది ఫోన్ అని తెలిసింది కాబట్టి బయటికి తీయమని చెప్పాలి. అయ్యో, మీ తెలివితో చస్తున్నానే. వెతకనే. ఎక్కడ పెట్టింది? సాధించావు అనసూయ, నువ్వు సాధించావు, సాధించావు. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి పారిపోవాలి. తొందరగా తీయండి. అయ్యో, తొందరగా హోల్సేల్ గా. మీ యదో పేసులు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరు చెకింగ్ స్క్వాడ్ కాదని. అలా అని ఎవరు చెప్పారు? మేడం, సార్, కమాన్. చూసారుగా, ఒరిజినల్ చెకింగ్ స్క్వాడ్ వీళ్ళు. మర్యాదగా పిల్లల దగ్గర తీసుకున్న పెన్లు పెన్సిళ్ళు ఇచ్చేయండి, లేకపోతే పిల్లలతోనే కొట్టి చంపించేస్తా. గిసంటోళ్ళని ఊకే వదలకూడదు సారు. గట్టిగా బుద్ధి
అయ్యో, కొట్టేది. అయ్యో, అయ్యో, అమ్మ గీత, ఇక్కడేం చేస్తున్నావు తల్లి? ఎలా చావాలో అని ప్లాన్ చేస్తున్నానండి. చావడానికా? ఎందుకమ్మా? ఆ శ్వేత దగ్గర ఓడిపోయాక బ్రతకడం వృధా అండి. ఆ, ఆ, అమ్మో ఉసై చూసారే, ఇదే ఇదే పౌరుషం అంటే, ఇదే తెగింపు అంటే. ఓడిపోయిన వాళ్ళు చావాలనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందమ్మా. నాకు నచ్చింది. నాకు నచ్చింది. అయితే వచ్చి నచ్చిన ఐదం తీసుకొని చచ్చిపోండి. ఏంటేంటేంటంటే మేము చావాలా? అవునండి, ఇవి తెచ్చింది మీకోసమే. మా కోసమా? మేమెందుకు చావాలి? చిన్నపిల్ల చేతిలో ఓడిపోయినందుకండి. అయితే నువ్వు కూడా ఓడిపోయావు